రైట్. హజరతయ్య గారు, మనకి ముఖ్యంగా కూడా స్టమక్ క్యాన్సర్ లో మనకి తెలుసు చాలా రకరకాలుగా ఉంటుంది. బట్ అవును. స్టమక్ క్యాన్సర్ గురించి పర్టికులర్ గా చెప్పమంటే ఏం చెప్తారు? స్టమక్ క్యాన్సర్ అనేది యూజువల్ గా మోర్ దెన్ 50 years ఏజ్ గ్రూప్ లో వస్తుంది అన్నట్టు. 50 years to 60 years ఏజ్ గ్రూప్ లో వస్తుంది. ఇది మేల్స్ లో జనరల్ గా కామన్. ఆడవారితో పోలిస్తే మగవారిలో చాలా కామన్ అన్నట్లు. ఇది మెయిన్ గా మనం ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే హై సాల్ట్ ఉండే ఫుడ్స్ కానీ, లాంగ్ స్టాండింగ్ వితౌట్ రిఫ్రిజిరేటర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ దీనివల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, సో దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు 60 years ఏజ్ దాటిన ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ రావడం వల్ల ఒకసారి స్టమక్ బ్లాక్ చేసేస్తుంది, లేదా ఆ క్యాన్సర్ ఎక్కువ సడన్ గా గ్రో అయిపోయి దాని నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సో సడన్ గా ఏంటంటే వామిటింగ్స్ లో బ్లడ్ రావడం కానీ, లేదా మోషన్ బ్లాక్ కలర్ రావడం కానీ, జనరల్ గా ఏంటంటే బ్లడ్ స్టమక్ లో ఉండే యాసిడ్ తో కలిసిపోయి అది నల్లగా అయిపోద్ది. సో మన మోషన్ తార్ ఎలా ఉంటుందో ఆ తార్ కలర్ లో మనకి మోషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నట్లు. ఓకే, దాంతో పాటు ఏంటంటే ఎక్కడైనా బాడీలో క్యాన్సర్ ఉందంటే జనరల్ గా మనకు ఆకలి తక్కువ అవుతుంది. ఓకే, అపటైట్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోము. అండ్ ఇప్పుడు స్టమక్ లో ఆల్రెడీ ఒక గ్రోత్ వచ్చింది క్యాన్సర్ది. సో దానివల్ల ఏంటంటే మనం తక్కువ తినేది ఎర్లీ సటైటీ అంటాం, కొంచెం తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావడము. సెకండ్ ఏంటంటే అది బ్లాక్ అయిపోయిందంటే ఇప్పుడు ఉదయం తిన్న ఫుడ్ నెక్స్ట్ డే మార్నింగ్ కి వామిటింగ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే, దాన్ని స్టేసిస్ వామిటింగ్ అంటారు. ఇలా ఉంది అంటే మనం ఫస్ట్ ఎండోస్కోపీ చేయించుకోవాలి. ఓకే, ఎండోస్కోపీ చేసి మనం క్యాన్సర్ ఉందా, గడ్డ ఏమైనా ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, ఎంత ఏరియా వరకు స్ప్రెడ్ అయ్యి ఉంది అని చెప్పి దాని నుంచి ఒక చిన్న ముక్క టెస్ట్ తీసుకుంటాం, బయాప్సీ అనేది ప్రూఫ్ చేయడానికి అన్నట్లు క్యాన్సర్ ఉందా లేదా. ఒకవేళ అది వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం హోల్ బాడీకి స్కాన్ చేస్తాం, సిటీ స్కాన్ లాగా. సో ఆ స్కాన్ చేసి ఓన్లీ ఆ స్టమక్ లోనే ఉందా, మిగతా భాగాలకు ఏమైనా స్ప్రెడ్ అయ్యి ఉందా లేదా అని చూసుకోవడం. అంటే లివర్ కానీ పక్కన ఉండే లింఫ్ నోడ్స్ అంటాం, వాటికి ఏమైనా స్ప్రెడ్ అయ్యి ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటాం అన్నట్టు. దాన్ని పట్టుకుని మనం సిటీ స్కాన్ ప్రకారం స్టేజ్ డివైడ్ చేస్తాం. కొంతమందికి అంటే ఎర్లీగా ఉందంటే డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోతాం. సర్జరీకి వెళ్ళిపోయి ఎక్కడైతే క్యాన్సర్ ఉందో దానికి ఒక 5 centimeters అటు ఇటు మనం డివైడ్ చేస్తాం అన్నట్లు. అంటే మన కంటికి కనిపించేది కాకుండా పక్క కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నట్లు. దాంతో పాటు పక్కన ఉండే లింఫ్ నోడ్స్ అంటాం అన్నట్లు. ఓకే, ఆ లింఫ్ నోడ్స్ అనేది కూడా మొత్తం తీసేస్తాం అన్నట్లు. మినిమం 16 వరకు తీస్తాం అన్నట్లు. అవి తీసి మొత్తం మనం పంపిస్తాం. అది మనకి ఫైనల్ బయాప్సీ అన్నట్లు. దాంట్లో ఎగ్జాక్ట్ స్టేజ్ తెలుస్తుంది మనకి. దాని ప్రకారం మన తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కీమోథెరపీ ఇవ్వాలనా లేదా అనేది మనం పంపించిన దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అన్నట్లు. కానీ చాలా మందికి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కి రిపీట్ అంటే అది మళ్ళీ క్యాన్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని భయం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మనకి ఇంతకు ముందు అయితే సర్జరీ వేరే అంటే లాప్రోస్కోపీ కాకుండా ఓపెన్ సర్జరీ చేసినప్పుడు అదే బాగుండేదేమో, లాప్రోస్కోపీ ద్వారా మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. సో ఏం చెప్తారు? బేసికల్ ఏంటంటే లాప్రోస్కోపీ ఓపెన్ అనేది కాదు, బేసికల్ లోపల మనం కంప్లీట్ రిమూవ్ చేస్తున్నామా లేదా అనేది డిపెండెంట్ అన్నట్లు. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏంటంటే ఇంతకు ముందు ప్రీవియస్ గా ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్ ఆల్ ద లింఫ్ నోడ్స్ పక్క నుండి లింఫ్ నోడ్స్ అనేవి మొత్తం తీసేసేవాళ్ళం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఏదైనా స్టేజింగ్ చేయాలంటే మీకు ఇందాక చెప్పినట్టు మినిమం 16 లింఫ్ నోడ్స్ అనేవి తీయాలి, అప్పుడే మనకి ఎగ్జాక్ట్ స్టేజ్ తెలుస్తుంది. ఇప్పుడు లాప్రోస్కోపీలో ఇనిషియల్ స్టేజ్ లో ఏమైందంటే అంత ఫ్లూయెంట్ గా మనం లోపలికి వెళ్ళి మొత్తం తీయలేకపోయారు అన్నట్లు. ఓకే, సో దానివల్ల ఏంటంటే రిపీటెడ్ గా వచ్చే అవకాశాలు ఇంతకు ముందు ఎక్కువ ఉన్నాయి. బట్ నౌ చేంజ్. ఓకే, ఇప్పుడు లాప్రోస్కోపీ కానీ ఓపెన్ కానీ వీఆర్ డూయింగ్ కంప్లీట్ రిమూవల్ అన్నట్లు లింఫ్ నోడ్స్ అనేవి. సో ఓపెన్ ఆర్ లాప్రోస్కోపీ అనేది డిపెండ్ కాదు. బట్ లాప్రోస్కోపీ కొంచెం బెటర్ ఏంటి అంటే కట్ ఉండదు కాబట్టి కొంచెం పేషెంట్ కి పెయిన్ తక్కువ ఉంటుంది, కొంచెం ఎర్లీ డిశ్చార్జ్ మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్లు. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎప్పుడైనా అంటే మాకు లాప్రోస్కోపీ వద్దు ఓపెన్ సర్జరీ చేయండి అని ఈ రకంగా భయపడి అడిగిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే కొంతమంది ఇదనే కాదు చాలా ఆపరేషన్, ఇప్పుడు హెర్నియా ఆపరేషన్స్ కూడా జనరల్ గా ఇప్పుడు ఎవరివన్ లాప్రోస్కోపీ కోసం అడ్వైజ్ చేస్తారు. కొంతమంది పేషెంట్స్ మాత్రం పర్టికులర్ గా మాకు ఓపెనే కావాలి అని వస్తారు. ఎందుకని మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ తో వస్తారు అన్నట్లు. సో ఇలా మా రిలేటివ్స్ లోనో ఎవరికి ఇలా అయింది, సో మాకు వాళ్ళకి మళ్ళీ వచ్చింది, రిపీట్ ఉంది, సో మాకు ఖచ్చితంగా మాకు ఓపెనే కావాలని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బట్ ఓపెన్ లాప్రోస్కోపీ అనేది అంత మ్యాటర్ కాదు, లోపల ఎలా అయింది సర్జరీ అనేది ఇంపార్టెంట్. మనకి మొత్తం రిమూవ్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో అంటే డెత్ రేట్ ఎంత వరకు ఉంటుంది అంటే చాలా మందికి ఒక కొన్ని స్టేజెస్ తర్వాత ఒక ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో మీరు అన్నట్టు ఒక రకమైన ట్రీట్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు, దెన్ అది ఎక్స్టెండ్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 4 స్టేజెస్ ఉంటాయి అన్నట్లు. స్టేజ్ 1, 2 అనేది గుడ్ రెస్పాన్స్ ఉంటాయి, అంటే మనం కంప్లీట్ సర్జరీ చేసి రిమూవ్ చేసేసి మొత్తం రిమూవ్ చేయొచ్చు. స్టేజ్ 3 అనేది ఏంటంటే మనం ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం, కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గించి దాని తర్వాత సర్జరీ చేస్తాం అన్నట్టు. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 3 to 4 cycles కీమోథెరపీ ఇస్తాం. యూజువల్లీ స్టేజ్ 4 అనేది ఓన్లీ కీమోథెరపీ, సర్జరీ రోల్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ బయటికి స్ప్రెడ్ అయిపోయి ఉంది, లివర్ కానీ మిగతా లంగ్స్ కానీ మిగతా భాగాలు స్ప్రెడ్ అయింది కాబట్టి మన సర్జరీ చేయడం వల్ల ఉపయోగం అనేది లేదు. ఓకే, సో వాళ్ళకి మాత్రం ఓన్లీ కీమోథెరపీ ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే మనం ఎప్పుడు ఏం సర్జరీ గురించి చెప్పుకున్నా 5 years సర్వైవల్ అంటాం, అంటే 5 సంవత్సరాల్లో ఇలా స్టమక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎంతమంది బతకగలరు
అనేది. సో ఈ స్టమక్ క్యాన్సర్ లో ఏంటంటే యూజువల్ గా 15 to 20% మాత్రమే బతకగలరు అన్నట్లు. ఏది స్టేజ్ 4 లో ఉన్న వాళ్ళు. ఓకే, అదే స్టేజ్ 3 ఉన్న వాళ్ళు కీమోథెరపీ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, సో ఆ 5 years అనేది ఒక 40% మంది బతకగలరు. స్టేజ్ 2 స్టేజ్ 3 అనేది అరౌండ్ 70 to 80% అనేది బతకగలరు. ఓకే, సో అందుకని ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే, అంత ఎర్లీగా మనం ట్రీట్ చేస్తే రెస్పాన్స్ అనేది అంత బాగుంటుంది అన్నట్లు. సో మనకి ఈ పొట్ట భాగంలో చాలా పార్ట్స్ ఉంటాయి అంటూ ఉంటారు. ఇప్పుడు సో దీనికి పర్టికులర్ గా ఉండేదానికి ఫీమేల్ లో వచ్చే క్యాన్సర్ కి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి? ఫీమేల్ యుట్రైన్ క్యాన్సర్స్ అనేది ఫీమేల్ కామన్. ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళకి ఎక్కువ కామన్ అన్నట్లు. బోత్ ఆర్ డిఫరెంట్ అన్నట్లు. యుట్రైన్ క్యాన్సర్స్ ఏంటంటే సడన్ గా ఓవేరియన్ క్యాన్సర్ ఉంటుంది, యూట్రైన్ క్యాన్సర్ ఉంటుంది, సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది. సో వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఓన్లీ రేడియేషన్కి వెళ్ళిపోతాం సార్ ఫస్ట్. అట్లాగా యూట్రైన్ కానీ ఓవరీ కానీ ఉంటే దానికి సంబంధించిన హిస్టరెక్టమీ విత్ సాల్పింగ్ ఓవరెక్టమీ అంటాం. అంటే గర్భసంచితో పాటు ఓవరీస్ అన్ని తీసేస్తాం అన్నట్లు. ఇది మెయిన్ గా ఏంటంటే మన ఫుడ్ పైపు లో వచ్చే క్యాన్సర్ అన్నట్లు. సో మనం తీసుకున్న ఆహారపు అలవాట్ల వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం. టోటలీ ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల మన డైట్ వెస్టర్న్ డైట్ అవ్వడం వల్ల మోర్ ఆఫ్ ఈ మన ఫుడ్ పైపు సంబంధించిన క్యాన్సర్లు అనేవి ఎక్కువ వస్తున్నాయి అన్నట్లు. సో ఫ్యాటీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ సాల్టెడ్ ఫుడ్స్, సాల్టెడ్ పికిల్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ ఏజ్ ఆఫ్ 50-60 కి అంటే అప్పటికి వాళ్ళకి అవుట్ సైడ్ ఫుడ్ తినే అలవాటు మేబీ తక్కువ ఉండొచ్చేమో, అయినా సరే వాళ్ళలోనే ఎక్కువ రికగ్నైజ్ చేస్తున్నారు కదా. క్యాన్సర్ ప్రాసెస్ అనేది ఇట్స్ నాట్ లైక్ 1 day 2 day ప్రాసెస్ కాదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 4 to 5 years టైం డ్యూరేషన్. సో ఇట్ మే స్టార్టెడ్ వెరీ స్లో, బట్ అప్పటికి మనకి సిమ్టమ్స్ ఏమి తెలియవు. ఓకే, సో వన్స్ అది బ్లీడింగ్ సడన్ గా ఫాస్ట్ గా పెరిగి బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ, లేదా ఏదైనా బ్లాక్ చేయడం వల్ల కానీ మాత్రం సిమ్టమ్స్ మనకు వస్తాయి. ఓకే, సో ఆ టైం వచ్చేసరికి మనకి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చేస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.